ಮುಳಬಾಗಲ್ ನ್ಯೂಸ್ನ ಸಮಸ್ತ ವೀಕ್ಷಕರಿಗೆ ಸ್ವಾಗತ. ನಾನು ಸೈಯದ್ ಜುಲ್ಫಿಕಾರ್ ಅಹಮದ್. ಎನ್ ವಡ್ಡಹಳ್ಳಿ ಎಪಿಎಂಸಿ ಮಾರುಕಟ್ಟೆಯ ಟೊಮೆಟೊ ಮಂಡಿ ಮಾಲೀಕರು ರಾಜ್ಯ ಮತ್ತು ಇತರೆ ರಾಜ್ಯಗಳ ದೇವಸ್ಥಾನಗಳಿಗೆ ಉಚಿತವಾಗಿ ತರಕಾರಿ ನೀಡುವುದರಲ್ಲಿ ಎತ್ತಿದ ಕೈ ಅನ್ನಬಹುದು. ತಿರುಮಲ ತಿರುಪತಿ ಬ್ರಹ್ಮರಥೋತ್ಸವದ ಅಂಗವಾಗಿ ಅನ್ನ ಸಂತರ್ಪಣೆಗೆ, ಕಾಣಿಪಾಕಂ ಶ್ರೀ ವಿನಾಯಕ ಸ್ವಾಮಿ ದೇವಸ್ಥಾನದಲ್ಲಿ ನಡೆಯುವ ಕಾರ್ಯಕ್ರಮಗಳಿಗೆ ಟೊಮೆಟೊ ಸೇವೆ, ಆದಿಚುಂಚನಗಿರಿ ಮಠದಲ್ಲಿ ನಡೆಯುವ ಕಾರ್ಯಕ್ರಮಗಳಿಗೆ ಸೇವೆ, ಹೀಗೆ ಒಂದಲ್ಲ ಒಂದು ರೀತಿಯಲ್ಲಿ ಮಂಡಿ ಮಾಲೀಕರೆಲ್ಲರೂ ಸೇರಿ ನಿರಂತರ ಸೇವೆ ಸಲ್ಲಿಸುತ್ತಾ ಬಂದಿದ್ದಾರೆ. ಇದನ್ನು ಗುರುತಿಸಿದ ಆಂಧ್ರ ಪ್ರದೇಶದ ಚಿತ್ತೂರು ಜಿಲ್ಲೆಯ ಕಾಣಿಪಾಕಂ ಶ್ರೀ ವಿನಾಯಕ ದೇವಸ್ಥಾನದ ಸಮಿತಿಯವರು ಎನ್ ವಡ್ಡಹಳ್ಳಿ ಮಾರುಕಟ್ಟೆಯ ಮಂಡಿ ಮಾಲೀಕರನ್ನು ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ಕರೆಸಿ ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ವಿಶೇಷ ಪೂಜೆ ಸಲ್ಲಿಸಿ ಸುಮಾರು ವರ್ಷಗಳಿಂದ ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ಸಲ್ಲಿಸುತ್ತಿರುವ ಸೇವೆಯನ್ನು ಸ್ಮರಿಸಿ ಶಾಲನ್ನು ಹಾಕಿ ಸನ್ಮಾನ ಮಾಡಿ ಇದೇ ರೀತಿ ನಿಮ್ಮ ಸೇವೆಯನ್ನು ಮುಂದುವರಿಸಿ ಎಂದು ಮಂಡಿ ಮಾಲೀಕರಿಗೆ ಕಾಣಿಪಾಕಂ ದೇವಸ್ಥಾನದ ಅಧ್ಯಕ್ಷರಾದ ಮೋಹನ್ ರೆಡ್ಡಿರವರು ಮನವಿ ಮಾಡಿದರು. ಇದೇ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಕಾಣಿಪಾಕಂ ದೇವಸ್ಥಾನದ ಕಾರ್ಯನಿರ್ವಹಣಾಧಿಕಾರಿಗಳಾದ ವೆಂಕಟೇಶ್ವರಲು ರವರು ಹಾಜರಿದ್ದು ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ಸುಮಾರು ವರ್ಷಗಳಿಂದ ಮಂಡಿ ಮಾಲೀಕರು ಸಲ್ಲಿಸುತ್ತಿರುವ ಸೇವೆಯನ್ನು ಶ್ಲಾಘಿಸಿದರು. ವಿಶೇಷ ಪೂಜೆ ಸಲ್ಲಿಸಿದ ನಂತರ ಮಾತನಾಡಿದ ಎಪಿಎಂಸಿ ಮಾಜಿ ನಿರ್ದೇಶಕರು ಹಾಗೂ ಟೊಮೆಟೊ ಮಂಡಿ ಮಾಲೀಕರಾದ ನಗುವಾರ್ ಎನ್ ಸತ್ಯಣ್ಣರವರು, ನಮ್ಮ ಸೇವೆ ನಿರಂತರ, ಮುಂದಿನ ದಿನಗಳಲ್ಲಿ ಇನ್ನಷ್ಟು ಸೇವೆಗಳು ಮಾಡಲು ನಾವೆಲ್ಲರೂ ಮುಂದಾಗುತ್ತೇವೆ ಎಂದರು. ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಪಲನ್ನೇರು ರವೀಂದ್ರ ರೆಡ್ಡಿ, ನಗುವಾರ್ ಎನ್ ಸತ್ಯಣ್ಣ, ಸಂಘದ ಅಧ್ಯಕ್ಷರಾದ ಟಿವಿ ವೆಂಕಟರಮಣಪ್ಪ, ಎಸ್ಎಲ್ವಿ ಶ್ರೀನಿವಾಸ್, ಕೆಎಸ್ಪಿ ಪ್ರಭಾಕರ್ ಮತ್ತು ಎಲ್ಲಾ ಮಂಡಿ ಮಾಲೀಕರು ಹಾಜರಿದ್ದರು. అందరికీ నమస్కారము. చిత్తూరు జిల్లా ఐరాల మండలము కాణిపాకం దేవస్థానంకి ఈరోజు ఆ దేవుని ఆశీర్వాదం పడేకి మేమందరూ వచ్చి ఆ దేవుని ఆశీర్వాదం తీసుకున్నాము. ఆశీర్వాదం తీసుకున్నాక అదే రీతి మన చైర్మన్ అయిన అగరాళ్ళ మోహన్ రెడ్డి అన్న గారు కలిసి దేవస్థానంలో దర్శనం చేసేటప్పుడు ఆడ చూసినట్ల ఒక కార్యక్రమం చూస్తే చాలా విషయ ఏమిటంటే తాగే నీరు కానీ, ప్రసాదం యోగం కానీ, భక్తాదులు దర్శనం చేయక కానీ, ఆ నీట్నెస్ కానీ ఇంత చాలా బాగుంది. ఇంత నీట్నెస్గా ఉంది. భక్తులకి ಯಾವುದೇ ఇబ్బంది కాకుండా ఒకే దీంట్లో దేవుని దర్శనం చేసి నీట్గా పంపిస్తున్నారు. మన అన్న చైర్మన్ గారు అంతా ఒక దేవస్థానాన్ని మంచి దీంట్లో పెట్టుకున్నారు, బాగుంది. అదే రీతి మేము కర్ణాటక కోలార్ జిల్లా ముల్బాల్ తాలూకు ఎన్న వడ్డపల్లి గ్రామం మార్కెట్ నుంచి అంతా మండి మాలికులు అందరూ వచ్చి ఇక్కడ దేవుని దర్శనం చేయాలని చేసి అన్నకు వచ్చి అన్న చైర్మన్ గారు వచ్చి కలిసినాము. ఏమంటే మేము 15 సంవత్సరాల నుంచి తిరుమలకి పంపిస్తాను, బ్రహ్మోత్సవం కానీ అది ఆవా పూజ కార్యక్రమాలన్నీ కూడా పంపిస్తూ ఉంటుంది. అదే రీతి ఇంకా వేరే దేవస్థానాలంతా పంపిస్తూ ఉంటుంది. మన పల్లెనేరు రవీంద్ర రెడ్డి గారు వచ్చి మన కాణిపాకం కూడా బ్రహ్మోత్సవాలు అయ్యేటప్పుడు వెజిటేబుల్ అన్నీ తరకారీ అంతా పంపించాలని చెప్పారు. మేమే వేసుకుని వచ్చి అన్నీ చైర్మన్ ఉన్నప్పుడు వచ్చి మేము కొంతగా ఇచ్చి ఇక్కడ ప్రసాదం తినుకొని అందరూ పోతే మాకు దేవుడు చాలా ఆశీర్వాదం ఇచ్చినాడు. చాలా బాగున్నాము. మేము ముందు చింతమాన్ కింద మార్కెట్ పెట్టుకొని ఇప్పుడు 4 డిస్టిక్ల్లో నంబర్ 1 మార్కెట్ ఉంటాను. అంత ఇంప్రూవ్మెంట్ అయింది, అంత బాగుంది. చాలా మాకు ఆ దేవుని ఆశీర్వాదం నుంచి చాలా బాగున్నాము. అందరూ బాగుండే దాని నుంచి ఈరోజు వచ్చి మేము మా చేతికి అయినంత సేవ చేస్తాము. మా ఇంకా పూజా కార్యక్రమంలో ఎక్కువగా నడిచినప్పుడంతా మేము కూరగాయలు పంపిస్తాము. మీ జొత్తలో మేము ఉంటాము. ఆ దేవుని ఆశీర్వాదం మాకు అందరికీ కావాలని చెప్పి మేము వచ్చి అడిగినప్పుడు మీరు సేవ చేయాలంటే చేయండి. దేవుని సేవ చేస్తే ఎంతో దీనికి మంచిదవుతుంది. అన్నదానము దినానికి ఇప్పుడు 2000 3000 అంటే ఇంకా నెక్స్ట్ 10,000 జనం ఉంటే కూడా మంచి ఇదవుతుంది. మంచి దేవస్థానం ఇంప్రూవ్మెంట్ అవుతా ఉంది. ఎలాంటి ఇప్పుడు తిరుమల ఇంకా వచ్చేది నాకు తెలిసినంత 75% ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని పోతున్నారు. మంచి ఒక దేవుని ఆశీర్వాదం బాగుంది. ఆ శక్తి చాలా బాగుంది. ఎలాంటి ముందు నుంచి కాణిపాకం అంటే కూడా మా పల్లెలో కూడా కాణిపాకం ఫస్ట్ పూజ చేసుకొని ఒక పెండ్లు కానీ, ఒక జావరు కానీ, ఒక ఇల్లు కట్టేది కానీ వీటికి వచ్చి పూజ చేసుకొని పోయి మేము స్టార్ట్ చేస్తాము. దానికి అదే మాకు మా పెద్దవాళ్ళంతా చెప్తా ఉంటారు. మేము అదే మేము ఇప్పుడు వచ్చి మార్నింగ్ కాయలతో మేము సహాయం చేసి
దేవుని ఆశీర్వాదం అందరూ తీసుకోవాలా, అందరూ బాగుండాలని చెప్పేసి మేము ఇచ్చి అదే రీతి మన మార్కెట్ అయిన ಟಿವಿಎಸ್ ವೆಂಕಟರಮಣ್ಣವರು ಅಧ್ಯಕ್ಷರು మన ఎస్ఎల్ఎస్ సీనన్నోళ్ళు ಮತ್ತು ಎಲ್ಲ అందరూ మండి మాలకు అందరూ వచ్చి ఇప్పుడు దేవుని దర్శనం చేసుకుని ఆ దేవుని ఆశీర్వాదం తీసుకుని అందరూ బాగుండాలనేసి మంచి ఆ యొక్క ఆశీర్వాదం అందరూ మీద ఉండాలని చెప్పేసి ఈరోజు చెప్పేకి ఇష్టపడతాను. ఈ 4 మాటలు ఇచ్చిన మీ అందరికీ నమస్కరిస్తాను. ఆయన అందరినీ కర్ణాటక నుంచి ఇంకా ఉండేవాళ్ళు అందరూ పేర్లు కూడా నాకు తెలియదు. అందరికీ నమస్కారాలు. వీరంతా మంచి మనసుతో మనకి బ్రహ్మోత్సవాలు కానీ ఎప్పుడు కూరగాయలంతా మనకు చేశారు. వచ్చే భక్తులందరూ కూడా వాళ్ళ ద్వారా దాన్ని సేవ చేపించి వాళ్ళంతా ఎంతో సంతోషంగా పనిచేస్తున్నారు. ఇంకా వాళ్ళు మంచి ఉద్దేశంతో ఒక బండి ఒక వెహికల్ ఉంటే బాగుంటుంది మన టెంపుల్కి అని చెప్పి వాళ్ళు బాగా పెద్దగా ఆలోచించి ఆ బండి కూడా కొనేదానికి మా వంతు మీద సహాయకాలు అందిస్తామని చెప్పి ఒక 5 టన్నులు కూరగాయలు పడే మారి ఒక వెహికల్ కొనడానికి వాళ్ళు నిర్ణయించుకున్నారు. అందరం కలిసి ఈ పని చేసి ఆ తర్వాత ఆ కూరగాయలు మన గుడి కూడా 2500 మందికి రోజు అన్నదానం చేస్తూ ఉంటే ఇప్పుడు దాన్ని 10,000 మందికి పెంచాలనేసి బిల్డింగ్ కూడా దాన్ని సరిపోయే మరి మాడిఫై చేస్తున్నాము. ఒక 3 నెలల్లో ఆ బిల్డింగ్ మనకు పూర్తి అయిపోతుంది. ఈరోజు మనం ఆ వెహికల్ కూడా కొనుక్కొని అన్నీ రెడీగా పెట్టుకుంటే వచ్చే భక్తులందరూ కూడా మీరు ఇచ్చే కూరగాయలు దాన్ని భక్తులకు సేవ వినియోగించి ఆ స్వామివారి కృపా కటాక్షాలతో అందరూ ఇంకా సుఖాంతో ఇంకా వ్యాపారం ఇంకా జనరాలు వచ్చింది అందరూ సంతోషం ఉండేలాగా ఆ స్వామివారి కృపా కలగాలి నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇలాంటి పెద్ద మనసుతో ఎంత ముందుకు వచ్చి మీకు కాణిపాకంలో స్వామివారి సేవ చేస్తామని తీసుకున్న నిర్ణయానికి మేము ఎంతో సంతోషపడుతున్నాము. మా దేవస్థానము మా సిబ్బంది అందరి తరఫున కూడా మేము హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాము. అందరికీ మనసుతో నేను మార్కెట్ చేస్తాను కూరగాయలు ఎంతో సంతోషం ఉంది. దీనికి అందరికీ ప్రాంత వాళ్ళు